2029లో కూడా మన చంద్రబాబుని గెలుచుకుంటేనే అభివృద్ధి అవుతుంది. లేదంటే మళ్ళీ ఒక 20 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోతాము. ఈ జగన్ అనే బదులు వెన్నుపోటు అంటున్నాడు కానీ చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీకి చేసిందే వాళ్ళు వెన్నుపోటు రాజకీయము. వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ముక్కలైపోయింది. ఎంతసేపు అతను అభివృద్ధి ఏం చేయలేదు, ఫ్యాక్షన్ గొడవలు తప్పనిచ్చి అతని రౌడీలు అంత మూకాలు అరాచకం ఎక్కువైపోయి ప్రజలు విసిగిపోయి ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చినారు. మళ్ళీ మనం ఇలాగే ప్రశాంతంగా జీవనం గడిపించాలంటే 2029లో ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని మనవి చేసుకుంటున్నాము. రిలీఫ్ ఫండ్స్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, ఏదన్నా కానీ కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు, నందికొట్కూరి జయసూర్య గారు, శివానందరెడ్డి గారు, గౌరెంకరెడ్డి వీళ్ళల్లా అందుబాటులో ఉన్నారు. కాబట్టి మనం 2029లో కూడా మన బాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటేనే మనమంతా మన జీవితాలు బాగుపడతాయి. పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఏమిటికన్నా కానీ విద్యా వ్యవస్థనే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యా వ్యవస్థనే ఇది చాలా చీల్చి చెండాంగా చేసింది. ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థను లోకేష్ గారు వచ్చినాక విద్యా వ్యవస్థ ఒక గాడిన పడింది. పిల్లలు గవర్నమెంట్ స్కూళ్లకు ఉత్సాహం చూపిస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళను వదిలేసి.